ఎన్నికల కోసం ఏపీఎస్ఆర్టీసీ ఇప్పటికే ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఈ నెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకి రెగ్యులర్ గా నడిచే సర్వీసులతో పాటు అదనపు సర్వీసులను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకి రోజు 339 బస్సులు నడుస్తాయి. ఇక వీటితో పాటు ఇవాళ 302, రేపు 206 ప్రత్యేక బస్సులు నడుపుతోంది ఏపీఎస్ఆర్టీసీ. ప్రస్తుతం మియాపూర్ దగ్గర ఉన్న రద్దీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, థ్యాంక్ యూ రోజా. ప్రస్తుతం మనం మియాపూర్లో ఉన్నాము. మియాపూర్ వద్ద మాత్రం ప్రయాణికులతో ఈ ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయింది. ఈ నెల 13న ఏపీలో అసెంబ్లీతో పాటుగా లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అదే రోజున తెలంగాణలో కూడా లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఇప్పటికే హైదరాబాద్ లో 80% మంది ఎవరైతే హైదరాబాద్ లో సెటిల్ అయి ఉన్నారో ఆంధ్రవాసులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు స్వగ్రామాలకు వెళ్తున్నారు. మనతో పాటు ప్రయాణికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో ఈసారి ఎట్లా ఉన్నాయండి బస్సెస్ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? మీకు బస్సెస్ దొరికాయా? సార్ ఎందుకు సార్ ఇప్పుడు ఏమీ లేదు. మీరు ఎక్కడికి వెళ్ళాలి? మచిలీపట్నం. అంటే మీరు రిజర్వేషన్ చేయించుకున్నారా? చేయించుకున్నా కూడా అప్పటికి బుక్ కాలేదు అసలు? లేదు సార్, రిజర్వేషన్ లేదా. ఆర్టీసీ అయితే లేదు. ప్రైవేట్ వాహనాలు 5,000 6,000 పెడితే అందరూ నార్మల్ ఉద్యోగి వెళ్ళలేడు కదా, దానివల్లనే అయితే లేదు. మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? అసలు 1 hour 2 hours 2 hours నుంచి చూస్తున్నాం. ఏది వెహికల్ అయితే అట్లా లేవు, ఏ వెహికల్ లేవు. మీ ఓటు మచిలీపట్నంలో ఉందో? ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మచిలీపట్నంలో ఉంది, అక్కడే ఏపీ ఆంధ్ర. ఈసారన్నా ఏమైనా మారుతామని వెళ్తాం, ఏం చేస్తారో ఇక చూసుకోవాలి. ఇక జనాలు ఏమైనా మారుతారో లేదో తెలియదు. సో మరి ఆర్టీసీ చెప్తుంది 2,000 వరకు బస్సులు నడుపుతున్నాం ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ కలిపి. 2 hours నుంచి ఉన్న ఒక్క బస్సు లేదు కదా, అన్ని ఫుల్ బెడ్లు ఉన్నాయి కదా. వచ్చి వాడగాలి కదా, ఒకటి కాకపోతే ఒకటి అన్న. అన్ని ఫుల్ అయితే మనం ఏం చేయలేం కదా. దానికి చూసి ఇచ్చేయండి. మీరు చూపించిన దాన్ని బట్టే మనకి పైన అయితే మీరు చూపించకపోతే అవ్వదు కదా. మీరు కొంచెం చూపిస్తే లైవ్ లో కొంచెం పైన ఇప్పుడన్నా బస్సులు ఇచ్చేస్తే 1 hour లో మళ్ళీ బస్సులు రెడీగా వస్తాయి. సో ప్రయాణికులు కూడా గడిచిన 4-5 రోజుల నుంచి కూడా ఇబ్బందులు ఇబ్బందులు పడుతున్నాం అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే చాలా ఫుల్ గా కనిపిస్తున్నాం. ఏ బస్సెస్ చూసినా ఇటు ఏపీఎస్ఆర్టీసీనే కానీ టీఎస్ఆర్టీసీనే కానీ అలాగే ప్రైవేట్ బస్సెస్ కూడా. ఈ బస్సుల్లో వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఎందుకంటే 1 week బిఫోర్ నుంచి కూడా రిజర్వేషన్ బుక్ చేసుకున్నప్పుడు కూడా ఇంకా రిజర్వేషన్ కి సంబంధించి కావచ్చు బస్సెస్ అన్ని కూడా చాలా బిజీగా ఉన్నాయని చెప్తా ఉన్నారు. అయితే అధికారులు మాత్రం మరోవైపు 2,000 బస్సులు నడుపుతున్నాము, కొన్ని పాయింట్స్ నుంచి కూడా ప్రత్యేక బస్సెస్ నడుపుతున్నామని చెప్తున్నప్పటికీ కూడా అరకొర సౌకర్యాలతో మేము చాలా ఇబ్బందులు గురవుతున్నాం. గడిచిన 2-3 గంటల నుంచి కూడా మియాపూర్ స్టాప్ లో ఉన్నప్పటికీ తమ ప్రాంతానికి డెస్టినేషన్ మాత్రం వెళ్ళలేకపోతున్నాం అని చెప్తున్నారు. నరసాపురము, మచిలీపట్నము, అలాగే పోలవరము, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ ఈ ఏరియాలకు సంబంధించి కూడా చాలా మంది ఇప్పటికే ప్రయాణం అవుతూనే ఉన్నారు. అయితే మనతో పాటు ఓటర్లు ఉన్నారు, అలాగే కొంతమంది ప్రయాణికులు ఉన్నారు, వారితో మాట్లాడారు. సార్ ఎక్కడికి వెళ్తున్నారు? సార్ మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? దేనికోసం వెళ్తున్నారు? సో బస్సెస్ ఫెసిలిటీస్ ఉన్నాయా? బుక్ అయిందా రిజర్వ్? సో ఓవరాల్ గా ఇటు హైదరాబాద్ లో చాలా మంది కూడా తెలంగాణకు సంబంధించిన లోక్సభ స్థానాలు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి కావచ్చు, అలాగే మల్కాజ్గిరి, సికింద్రాబాద్, అలాగే హైదరాబాద్ ఏవైతే లోక్సభ స్థానాలు ఉంటాయో వాటికి సంబంధించి కూడా ఎన్నికలు జరుగుతున్న క్రమంలో కేవలం 20% మంది హైదరాబాద్ వాసులు జిల్లాలకు వెళ్తా ఉన్నారు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు. అయితే 80% మంది మాత్రం ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆంధ్రాకు సంబంధించిన వాసులు ఎవరైతే సెటిల్ అయి ఉన్నారో ఆంధ్ర వాసులకు సంబంధించి కూడా హైదరాబాద్ నుంచి ఇటు ఏపీ ప్రాంతానికి వెళ్తున్నారు. షేర్లింగంపల్లి, కేపీహెచ్బి, కుక్కడపల్లి, చందన్ నగర్, నిజాంపేట్ ఏవైతే ఈ బస్ స్టాండ్ సంబంధించిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. అన్ని బస్సెస్ కూడా బుక్ అయిపోయాయి. అలాగే గడిచిన వారం నుంచి కూడా రిజర్వేషన్ చాలా బిజీగా ఉంటుంది, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రైవేట్ బస్సెస్ లో అయితే సుమారు 5,000 నుంచి 6,000 వరకు కూడా తమ వద్ద టికెట్ ఛార్జెస్ చేస్తున్నారు. కాబట్టి మేమంతా వ్యయ ప్రయాసాలకు పెట్టుకోలేమని చెప్తా ఉన్నారు. అయితే ఈసారి ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కూడా చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. కాబట్టి ఈసారి చాలా ప్రెస్టీజ్ గా తీసుకున్నారు. ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలి, సమర్థవంతమైన ప్రభుత్వాన్ని ఎంచుకోవాలని ఓటర్లందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితులైనా ఎలాంటి కష్ట నష్టాలు ఓర్చైనా కూడా ఏపీకి వెళ్ళాలి, ఓటు హక్కు వినియోగించుకోవాలని మాత్రం తమ ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి రేపు కూడా అవకాశం ఉంది కాబట్టి ఏపీఎస్ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ సంబంధించిన అధికార యంత్రాంగం బస్సులను ఏ విధంగా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ పెడుతుంది అనేది మాత్రం ప్రస్తుతం క్వశ్చన్ మార్క్ ఉంది. ప్రైవేట్ బస్సులు మాత్రం అధిక ఛార్జీలు వసూలు చేస్తామని చెప్పాలి. ఇదే లేటెస్ట్ అప్డేట్. ఓటు స్టూడియో రోజా. రైట్, థ్యాంక్ యూ.